కుకట్పల్లి నియోజకవర్గం ఓల్డ్ బోయినపల్లిలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పర్యటించారు. తెలంగాణ స్కూల్ అండ్ క్యాబ్ డ్రైవర్ల సంఘం భవనాన్ని ప్రారంభించారు. అనంతరం రంజాన్ మాసం సందర్భంగా మాజీ కౌన్సిలర్ మక్కల నర్సింగరావు ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందులో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ముస్లింలకు పవిత్ర రంజాన్ మాసం శుభాకాంక్షలు తెలిపారు. బీఆర్ఎస్ హయాంలో ముస్లింలకు రంజాన్ తోఫా అందించిన విషయాన్ని కేటీఆర్ గుర్తు చేశారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు, ఎమ్మెల్సీలు షంబీపూర్ రాజు, నవీన్ కుమార్, కార్పొరేటర్ ముద్దం నరసింహ యాదవ్ పాల్గొన్నారు. పవిత్రమైన రంజాన్ మాసంలో మా ముస్లిం సోదరులు ఉపవాస దీక్షలు చేస్తున్న సందర్భంగా వారికి భోజనాలు ఏర్పాటు చేసి ఇఫ్తార్ విందు ఏర్పాటు చేయాలనే ఆలోచన వచ్చింది. అందుకు మరి మన వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారిని పిలిస్తే చాలా బాగుంటుందని అనిపించింది. నేను అడిగిందే తడుగా ఆయన నా ఆహ్వానాన్ని మన్నించి ఆయన ఈ సంవత్సరంలో మొట్టమొదటి ఇఫ్తార్కు హాజరవడం, అందులో మా అస్మత్పేట్ బడి మస్జిద్ దగ్గర హాజరవడం నిజంగా చాలా సంతోషంగా ఉంది. కాబట్టి మేము ఎప్పుడు కూడా ఇలాగే అన్నదమ్ములాగా అందరం కలిసిమెలిసి ఉండాలని ఆ అల్లాను మా భగవంతుని ప్రార్థిస్తా ఉన్నాం. ఈ రకంగా మేమంతా కూడా అన్ని మతాలను కూడా కలుపుకొని కలిసిమెలిసి బతుకుతా ఉన్నాం. ఇదే రకంగా ఎప్పటికీ మేము కానీ మా భవిష్యత్ తరాలు కూడా అందరూ కూడా ఇదే రకంగా బతకాలని చెప్పేసి నేను అందరికీ కోరుకుంటా ఉన్నాను. నేను మరొకసారి చెప్పేది ఏంటంటే, నేను అడగగానే నా ఆహ్వానాన్ని మన్నించి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన ఆయన్ని తీసుకొచ్చినటువంటి మా ప్రియతమ నాయకుడు మాధవరం కృష్ణారావు గారు, ఆయనకి నిజంగా చాలా ధన్యవాదాలు. జీవితాంతం నేను ఆయనకు రుణపడి ఉంటా. మా డ్రీమ్ ఇది, కేటీఆర్ సార్ ఒక్కసారి మా ఏరియాకి రావాలన్నది. ఒక ముఖ్యమంత్రి స్థాయి నాయకుడు ఇప్పటి వరకు మా అస్మత్పేట్ చరిత్రలో ఇక్కడ అడుగు పెట్టింది లేదు. మొట్టమొదటిసారిగా కేటీఆర్ గారు ఇక్కడ రావడం మా ప్రజలందరూ కూడా చాలా సంతోషంగా ఉన్నారని చెప్పి తెలియజేస్తా ఉన్నాను.